లీడర్. శేఖర్ కమ్ముల గారు తీసినటువంటి ఒక ఆణిముత్యం ఈ మూవీ. శేఖర్ కమ్ముల గారి పేరు చెప్పగానే 'ఆనంద్' అంటారు, 'హ్యాపీ డేస్' అంటారు, ఇంకొంతమంది 'ఫిదా' మూవీ గురించి చెప్తారు. కానీ ఆయనలో ఉన్న ఒక యూనిక్ ఫిల్మ్ మేకర్‌ని చూడాలి అంటే మనం ఖచ్చితంగా చూడాల్సిన సినిమా 'లీడర్'. ఈ సినిమా రిలీజ్ అయిన టైంలోని ఈ మూవీ కొంతమందికి బాగా నచ్చేస్తాయి. ఇంకొంతమందికి మాత్రం అస్సలు నచ్చలేదు. అందుకే మరీ అంత గొప్ప రెస్పాన్స్ అయితే రాలేదు రిలీజ్ అయినప్పుడు. బట్ ఇప్పుడు మాత్రం కల్ట్ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది. ఇంతకీ అసలు అంతటి కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకున్నంత గొప్పగా ఈ సినిమాలో ఏముంది? ఈ సినిమా ద్వారా మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మనం ఏం నేర్చుకోవాలి? ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. అండ్ ఆల్సో ఒక చిన్న టార్గెట్ ఇస్తున్నాను. ఒక 3K లైక్స్ చేయండి మామ. మా ఎఫర్ట్స్‌కి మీ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం. ఇంత కష్టపడి కాంటెంట్ రాసి, వీడియోని ఎడిట్ చేసి, అప్‌లోడ్ చేసిన తర్వాత రావాల్సిన రెస్పాన్స్ రాకపోతే మాకు కూడా బాధగా ఉంటుంది కదా! సో, ప్లీజ్ వీడియోని లైక్ చేసి, మీ ఒపీనియన్‌ని కింద కామెంట్స్‌లో తెలియజేసి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. వాయిస్ ఓలెట్ మామ. ఇంకా మొదలు పెడదామా? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఈ మూవీ మేజర్‌గా ఆడియన్స్‌కి బాగా నచ్చడానికి కారణం ఏంటంటే, మోర్ ఓవర్ ఈ మూవీ చాలా రియలిస్టిక్‌గా, రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. ముఖ్యంగా ఈ మూవీలో కొన్ని పాయింట్స్ గురించైతే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. నెంబర్ 1, క్యారెక్టర్స్. మూవీలో ఉన్న ప్రతి క్యారెక్టర్‌ని చూస్తున్నప్పుడు మనకి ఎక్కడా కూడా ఆ క్యారెక్టర్ యొక్క ఆర్క్ విషయంలోని ఇదేదో ఫిక్షనల్‌గా ఉందిరా, చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తుందే అనే ఉద్దేశాన్ని క్రియేట్ చెయ్యదు. మూవీ మొదలైనప్పటి నుంచి ఎండ్ అయినంత వరకు మనకి ఒకటే అనిపిస్తుంది. చాలా రియలిస్టిక్‌గా, నిజంగా బయట సొసైటీని సినిమాలో మనకి చూపిచ్చారే అన్న ఫీలింగ్‌ని క్రియేట్ చేస్తుంది. సీఎం అవ్వాలి అనే దురుద్దేశంతో ఉండే దామోదర్, మా కులపు వాడు మాత్రమే సీఎం అవ్వాలి, ఇంకెవరు ఈ రాష్ట్రాన్ని రూల్ చెయ్యకూడదు అని స్వార్థపరమైన ఆలోచనతో ఉండే పెద్దాయన మహదేవయ్య, నా కొడుకు సీఎం అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనే ఆలోచనలో సీఎం సంజీవయ్య, అలాగే అతని భార్య రాజేశ్వరీదేవి, అవినీతి లేకుండా కుల వివక్ష లేని రాష్ట్రాన్ని చూడాలి అనే ఉద్దేశంతో లీడర్‌గా మారిన అర్జున్ ప్రసాద్, ఆల్సో హర్షవర్ధన్ గారి రోల్ గాని, తనికెల భరణి గారి రోల్ గాని, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ప్రతి క్యారెక్టర్ చాలా బాగా డెప్త్‌గా డిజైన్ చేసుకున్నారు. అర్జున్ ఏమో డబ్బులన్నీ సెట్ చేసుకొని ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి ఇచ్చేసినప్పుడు వాళ్ళేమో సంజీవయ్య అమర్ రహే అని చెప్పి అంటారు. కానీ ఇన్‌కమ్ టాక్స్ ఇష్యూ వచ్చేసరికి డౌన్ డౌన్ అని చెప్పి మళ్ళీ అర్జున్ ప్రసాద్‌ని ఆ పదవిలో నుంచి దించేసే ప్రయత్నం చేస్తారన్నమాట. ఎందుకంటే అప్పుడు డబ్బులు వచ్చాయి. ఇప్పుడు ఉన్నవి కూడా ఊడిపోయే పొజిషన్‌కి వచ్చేసరికి వాళ్ళకి భయం మొదలయ్యింది. అదే దామోదర్ ప్రపోజ్ చేసిన వాళ్ళు సీఎం అయితే నచ్చినోడు నచ్చినట్టుగా దోచుకోవచ్చన్నమాట. ఆల్సో ఆహుతి ప్రసాద్ గారు చేసిన మునిస్వామి రోల్ కూడా అంతే. ఆయనకి ప్రతీదీ అనుకూలంగా ఉంది అని అనుకున్నంత సేపు ఆపోజిట్ పార్టీతోని పొత్తులో ఉంటారు. కానీ ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. పైగా దామోదర్ ఆయన మీద చెయ్యి చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ పొత్తుని క్యాన్సిల్ చేసుకుంటారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అనుకూలంగా ఉంది, ప్రతికూలంగా ఉంది అన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే, దామోదర్ మునుస్వామి మీద చెయ్యి చేసుకోవడం వల్ల ఆయన ఆత్మాభిమానం దెబ్బతిన్నది. అందుకే విడిపోతారన్నమాట. ఇలా ప్రతి క్యారెక్టర్‌లో కూడా ఏదో ఒక ఫిక్షనల్‌గా క్రియేట్ చేశాము అన్నట్టుగా కాకుండా, బయట జరుగుతున్న సిట్యుయేషన్‌ని స్క్రీన్ మీద చాలా క్లియర్‌గా, హానెస్ట్‌గా ప్రెజెంట్ చేశారు అని చెప్పేలా ఉంటాయన్నమాట. నెంబర్ 2, డైలాగ్స్ అబౌట్ అవర్ ప్రెజెంట్ సొసైటీ. ఇక్కడ నేను ఒకే ఒక్క డైలాగ్ చెప్తే చాలు, సినిమాలో ఇలాంటివి ఇంకెన్ని మంచి డైలాగ్స్ ఉన్నాయో అని చెప్పి మీకు అర్థమైపోతుంది. అసెంబ్లీ దగ్గర అన్నమాట గొల్లపూడి గారి క్యారెక్టర్ ఒక మాట అంటారు. ఒకడు కష్టపడి పనిచేసి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు. వాడి దగ్గర చికెన్ లాక్కున్నామనుకో, అన్నంలో పప్పు కలుపుకొని తింటాడు. పప్పు కూడా లాక్కున్నామనుకో, చారు కలుపుకొని తింటాడు. అసలు అన్నమే లాక్కున్నామనుకో, వాడు కంగారు పడి అటు ఇటు చూస్తాడు. అప్పుడు మనం రైస్ ఫ్రీ అని అనాలి. వాడు ఎగిరి గంతేసి చేసిన పనిని మర్చిపోయి మన దగ్గర బానిసలా పడుంటాడు. ఇప్పటికే మన సొసైటీ ఇలానే ఉంది అంటే ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? యెస్, ఇలానే ఉంది. ప్రెజెంట్ మన సమాజానికి తగ్గట్టు, అలాగే రాష్ట్ర రాజకీయాలకి తగ్గట్టుగా ప్రతి డైలాగ్ ఉంటదన్నమాట ఈ మూవీలోని. ఆల్సో మన దేశంలో ఉండే అవినీతి కోసం అని చెప్పి ఇంకొక డైలాగ్ ఉంటది మామ. మన దేశంలో జరుగుతున్న అవినీతి జరిగే తీరు చూసి, అవినీతి చేయడం ఎలా అని ఒక పుస్తకం రాయాలంటే ఆకాశమంత పేపర్ కావాలి. అన్ని మహాసముద్రాల్లోని నీరంతా ఇంక్ అయ్యి ఉండాలి. అప్పటికి పూర్తవుతుందని అనుకోలేను. జస్ట్ ఇక్కడ నేను 2 డైలాగ్స్ మాత్రమే చెప్పాను. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో చాలా డైలాగ్సే ఉన్నాయి. ప్రతి డైలాగు ఒక ఆణిముత్యం లాంటిది. ప్రతి డైలాగ్‌లో కూడా ఒక ఇన్ డెప్త్ మీనింగ్ ఉంటుంది. ఒకసారి మళ్ళీ ఈ సినిమాని రీవిజిట్ చేయండి. ఆ డైలాగ్స్‌లో ఉండే డెప్త్ ఏంటో మీకే అర్థమవుతుంది. ఆల్సో మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటో కూడా కొంచెం కింద కామెంట్స్‌లో చెప్పండి. నెంబర్ 3,
టు బి అ లీడర్ నాట్ అన్ పొలిటీషియన్. ఒక లీడర్ అవ్వాలి అని అనుకున్న అర్జున్ ప్రసాద్ తనకే తెలియకుండా అందరి పొలిటీషియన్‌లా మారిపోతూ ఉంటాడు. అవినీతిని నిర్మూలించాలి అనే బిల్‌ని ప్రవేశపెట్టిన తర్వాత ఎవరి మీద డౌట్ ఉంటాదో అందరి ఇంటి మీద రైడ్స్ అవుతూ ఉంటాయి. కానీ తన పార్టీలో ఉండే వాళ్ళే తనని పదవి నుంచి దించేయాలి అని చూస్తారు. ఒకప్పుడు తనకి సపోర్ట్ చేసిన వాళ్ళే ఇప్పుడు తనని అపోజ్ చేస్తూ ఉంటారు. సో, పదవిని కాపాడుకోవడానికి పొత్తులో ఉన్న మునుస్వామి సపోర్ట్ ఎంతైనా అవసరం ఉందని తన కూతురిని పడేసే ప్రయత్నం చేస్తాడు అర్జున్. మొదట అర్చనతో అబద్ధంగానే ఉంటాడు. అంటే తనతో చనువుగా ఉండడం. అందుకే ఫస్ట్ టైమ్ వాళ్ళు లంచ్‌కి వెళ్ళినప్పుడన్నమాట వాళ్ళ మధ్య కన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు అర్జున్ ప్రసాద్ ఫేస్ అనేది హాఫ్ లైట్‌తో ఉంటుంది. రీజన్ ఇక్కడ అర్జున్ అబద్ధపు రూపం మాట్లాడుతుంది కాబట్టి. బట్ ఆఫ్‌కోర్స్ తర్వాత నిజంగానే ప్రేమిస్తాడనుకోండి. అలాగే తర్వాత మునుస్వామి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక అమ్మాయి ప్రాణం తీసిన వాడిని వదిలేసే ప్రయత్నం చేస్తారు. ఇంకా బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత పోలీస్ ఫోర్స్ పెంచమని అడిగితే జంకుతున్నారని చెప్పి 20% కమిషన్ తీసుకోండి అని చెప్తారు. మూవీ బిగినింగ్‌లోని అర్జున్ వాళ్ళ మదర్ తన ఫాదర్ కోసం చెప్తారన్నమాట. మొదట ఆయన జనానికి సేవ చేయాలి అనే ఉద్దేశంతోనే దిగారు. కానీ తర్వాత ఆయనకే తెలియకుండా పరిస్థితుల వలన మారిపోయారు అని. ఇక్కడ అర్జున్ విషయంలో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. కానీ విషయాన్ని త్వరగా గుర్తించిన అర్జున్ ఒక ఆడపిల్లకు న్యాయం చెయ్యలేని సీఎం. ఉంటే ఎంత ఊడిపోతే ఎంత అని చెప్పి రాజీనామా చేసే ముందు అందరి ఇంటి మీద ఇన్‌కమ్ టాక్స్ రైడ్ చేయించి ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాడిని చంపించి పదవి నుంచి దిగిపోతాడు. ఇక్కడి నుంచే అర్జున్ ప్రసాద్ ఎట్టి పరిస్థితుల్లో కూడా పొలిటీషియన్‌లా కాదు లీడర్‌లా ఉండాలి అని చెప్పి అలాగే ఆలోచిస్తాడు. అండ్ ఫైనల్లీ లీడర్ లాగే గెలుస్తాడు. కానీ ఇక్కడ బాగా ఎక్కువ మందికున్న డౌట్ ఏంటంటే చాలా మటుకు సినిమాలోని అవినీతి నిర్మూలన అనే పాయింట్‌ని ఎందుకు హైలైట్ చేశారు? అది తప్ప వేరే సమస్యలే లేవా రాష్ట్రంలోని అని అనుకోవచ్చు. వై ఓన్లీ కరప్షన్ అండ్ బ్లాక్ మనీ? మూవీ క్లైమాక్స్‌కి వచ్చేసరికి మొత్తం ఎంత డబ్బు బయటపడ్డదో మీకు గుర్తుందా? ఇట్స్ 1,00,000 క్రోర్స్ అదే 1,00,00,000,00,000. ఆ అమౌంట్ ఏమైనా తక్కువా చెప్పండి? ఆ డబ్బుని జనం కోసం కరెక్ట్‌గా ఖర్చు చేస్తే జరగాల్సిన డెవలప్‌మెంట్ కరెక్ట్‌గా జరుగుద్ది. మన రాష్ట్రంలోని, మన దేశంలోని కేవలం ఈ అవినీతి వల్లే చాలా సమస్యలు అలానే ఉండిపోయాయి. ఇంకా ప్రెజెంట్ ఉన్న జనం ఎంత దారుణంగా తయారయ్యారంటే ఒకడేమో మావాడు 1000,00,00,000 స్కామ్ చేశాడురా అంటే, ఇంకొకడేమో మావాడే బెటర్‌రా ఇంకా 500,00,00,000 స్కామ్ చేశాడు అని మాట్లాడుకుంటూ ఉంటున్నారు. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అక్కడ స్కామ్ జరిగింది వాళ్ళు దోచుకుంటుంది మన డబ్బునే, ప్రజల సొమ్మునే. మన దేశంలో మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఈ అవినీతిని నిర్మూలిస్తే సాల్వ్ అయిపోతాయి. అందుకని చెప్పే అవినీతి అనే ఈ పాయింట్‌ని మూవీలో బాగా హైలైట్ చేశారు. నంబర్ 5 వాట్ డు వి నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్? ఈ సినిమా నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే అప్పటికి, ఇప్పటికి రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం అని చెప్పి మనతో ఆడుకుంటూ, కులం అనే పేరుతో మన మధ్య గొడవలు పెడుతూ, మన దగ్గర నుంచి దోచుకుంటూ ఏదో గొప్పగా చేసేసామని చెప్పి మన దగ్గర నుంచి దోచుకున్న రూపాయిలో నుంచే పావలా మన మొహాన్న కొడితే, పోయిన రూపాయి గురించి ఆలోచించకుండా వచ్చిన పావలాని చూసి సంతోషిస్తున్నాము. ఇది ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. మార్పు రావాల్సింది జనంలో, ప్రజల్లో, మనలో. యాక్చువల్లీ ఈ మూవీ ఒక హానెస్ట్ అటెంప్ట్. కానీ ఆల్మోస్ట్ ఇదే స్టోరీ లైన్‌తోని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఒక స్టార్ హీరో మూవీ కూడా వచ్చింది. 5 సెకండ్స్ టైమ్ ఇస్తున్నాను. గెస్ చేసి చెప్పండి. మీరు కరెక్ట్‌గా గెస్ చేసినట్టయితే యెస్. ఇట్స్ 'భరత్ అను నేను.' ఫైనల్లీ సినిమాలో చెప్పిందే నా స్టైల్‌లో చెప్తున్నాను. మనల్ని దోచుకునే వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు దోచుకుంటూనే ఉంటారు. ఒకసారి రియాలిటీలోకి వచ్చి చూడండి. మీరేం కోల్పోతున్నారో ఆలోచించండి. అప్పుడు మీకు కావాల్సిన నాయకుడిని ఎన్నుకోండి. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి కావాల్సింది రాజకీయ నాయకుడు కాదు. మన బాధల్ని అర్థం చేసుకోగల ఒక నిజమైన నాయకుడు. ఆ లీడర్. అర్థమైంది కదా! సో, ఫైనల్లీ ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ఈ వీడియో మీద మీకున్న అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్స్‌లో చెప్పండి. అంటే ఈ కాంటెంట్‌ని కొంచెం సీరియస్‌గా తీసుకొని రాసాను. మరి వచ్చిందో లేదో నాకు తెలీదు. సో, మీ ఒపీనియన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట నాకు. సో, డెఫినెట్‌లీ మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్‌లీ ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఆల్సో 3,000 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేసేయండి. అండ్ మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకి ఖచ్చితంగా వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.